ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం. మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని, మేడిగడ్డ వారధి కుంగటం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి కుంగటం, వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి నెల 2 నెలల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోవటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే తెలంగాణలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంటు స్థానాల్లో డిపాజిట్ను పొందబోతా ఉంది. అనేక స్థానాల్లో 2వ స్థానం లేదా మొదటి స్థానంలో ఉండబోతా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే కంటే కూడా గత 2 నెలలుగా యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం గడిచిన 60-70 రోజుల నుండి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయటం, సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క బలం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గ మద్దతుతో ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరడంతో తెలుగుదేశం పార్టీ కూటమికి గత ఏడాది కంటే ఓటు శాతం, అలాగే కార్యకర్తల యొక్క సంఖ్య, బలం పెరగటం మనం అందరం చూశాం.